ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామండి ఎగ్ కర్రీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది ఎక్కడ చూడలేదండి నేను, ఎవరు చెప్పలేదు నాకు. నా రెసిపీ అనమాట, నా ఓన్ రెసిపీ. ఇది రైస్లోకి బాగుంది, చపాతీ పుల్కాలోకి కూడా బాగుందన్నమాట. ఇంకా రెసిపీ చూసేస్తే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు వేయించుకొని, టొమాటోస్, కొత్తిమీర, ఇంకా 4 to 5 కాజూస్ వేసుకొని వేయించుకోవాలి. దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా దాని తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆ ఎగ్స్ వేసుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఎగ్స్ని హాఫ్గా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఫుల్గానే వేసుకుంటున్నాను. తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తీసేసి ఎగ్స్ పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా వేసుకొని, దాంట్లోనే బేసిక్ మసాలాస్ ఉంటాయి కదా, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఇంకా కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో పెరుగు యాడ్ చేసేసుకోవాలండి. ఇది బాగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకునే ఎగ్స్, కొత్తిమీర, అంతే అండి. థ్యాంక్ యూ.